అందరికీ నమస్కారం. ఎన్నో అద్భుతమైన ప్రాచీన క్షేత్రాల గురించి మనం ఈ ఛానల్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఈరోజు మనం గోదావరి నది తనలో దాచుకున్న ఒక అత్యద్భుతమైన అతి పురాతనమైన క్షేత్రం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడికి వెళ్ళాలంటే మనకి గోదావరి అనుమతి తప్పనిసరి. ఇక్కడ మనకు కనిపించే ఆధారాల ప్రకారం తూర్పు చాళుక్యులు, చోళులు, కాకతీయులే కాకుండా విజయనగర రాజులు కూడా ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేశారు. ఈ క్షేత్రం అభివృద్ధి చేస్తూ పరమ పావనమైన పుణ్యక్షేత్రంగా చూశారు. ఈ క్షేత్రం పేరు పట్టిసం. దీని గురించి సమగ్రమైన విశేషాలతో పాటు చారిత్రక, పురాణ, ఇతిహాసాలలో ఈ క్షేత్రం గురించి చెప్పిన విశేషాలు తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓయ్ ఎక్స్ప్లోర్ విత్ హరి. పట్టిసం గ్రామాన్ని కొవ్వూరు, రాజమండ్రి, పోలవరం మీదుగా మనం చేరుకోవచ్చు. ఈ బస్ స్టాప్ దగ్గరే మనం విజయ గణపతి ఆలయాన్ని అయితే దర్శించుకోవచ్చు. ఆ ప్రక్కనే ఒక నందీశ్వరుని కూడా మనం చూడవచ్చు. ఈ నందీశ్వరుడు పట్టిసీమ క్షేత్రంలో ఉన్న వీరభద్ర స్వామిని, అదే వీరేశ్వర స్వామిని చూస్తూ ఉంటారు. అదే డైరెక్షన్లో ఉంటారన్నమాట. ఇప్పుడు రోడ్ క్రాస్ చేసి అటువైపు వెళ్ళాలి. చాలా అద్భుతంగా, ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటుంది ఈ ఏరియా మొత్తం. పట్టిసంలో మహాశివరాత్రికి అత్యంత ఘనంగా ఉత్సవాలు, తీర్థం జరుగుతుంది. 3 లక్షల మంది భక్తులు ఆ పరమాత్మ స్వరూపుడైన వీరభద్రుని దర్శించుకుంటారు. పట్టిసం ఆంజనేయ స్వామి గుడి వద్ద నుండి సాధారణ రోజుల్లో పడవలు, లాంచీల్లో ఈ పట్టిసీమను దర్శించుకోవచ్చు. ముఖ్యంగా శివరాత్రికి వచ్చే భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని గోదావరి నదిలో తాత్కాలిక వారధి నిర్మిస్తారు. రాజమండ్రి నుంచి బస్సుల్లో పట్టిసం చేరుకోవచ్చు. అలాగే నిడదవోలు నుంచి కూడా బస్సులు కలవు. కొవ్వూరు నుంచి సింగిల్ రూట్ కావడంతో శివరాత్రి లాంటి పండుగ సమయాల్లో రోడ్డుపై రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం రాముల వారి మూర్తిని, అదేవిధంగా హనుమంతుల వారి మూర్తిని కూడా మనం చూడవచ్చు. ఆ పక్కనే ఒక చిన్న రామాలయం కూడా నిర్మించారు. గోదావరి పుష్కరాలు కూడా ఇక్కడ అద్భుతంగా చేస్తారన్నమాట. సో పుష్కరాలప్పుడు చాలామంది భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకుని ఇక్కడే ఉన్న గోదావరిలో స్నానం చేసి వెళ్తారు. ఇక్కడ నిర్మలంగా ఉన్న గోదావరిని కూడా మనం చూడవచ్చు. ఇక్కడే ప్రతిష్ఠించిన సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం కూడా మనం చూడవచ్చు. గోదావరి నది ఇసుక తెన్నులపై నదీ తీరం అందాలు ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తాయి. గోదావరి అందాలను ఆస్వాదించాలి అనుకునే పర్యాటకులకు చూడదగ్గ ప్రదేశం ఈ పట్టిసీమ. అద్భుతమైన అందాలను తన సొంతం చేసుకున్న గోదారమ్మ వెండి తెరపై చాలా సినిమాల్లో కనువిందు చేసింది. ఈ పట్టిసీమ పరివాహక ప్రాంతంలో తీసిన సినిమాలు చాలానే ఉంటాయి. ముఖ్యంగా కె విశ్వనాథ్ గారి స్వాతిముత్యం, సూత్రధారులు, వంశీ గారు తీసిన ప్రేమించి పెళ్ళాడు,
అక్కినేని నాగేశ్వరరావు నటించిన మేఘ సందేశం, మోగ మనసులు, భద్రాచలం, శ్రీకాంత్ నటించిన నిన్నే ప్రేమిస్తా, తొలికోడి కోసిందిలా చాలా సినిమాల్లో చాలా అందంగా ఈ పట్టిసీమ గుడి కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నది పాపికొండలు. పట్టిసీమ వీరభద్రస్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో గోదావరి నది మధ్యలో ఉన్న దేవకోట పర్వతంపై వెలసిన ప్రముఖ శైవ క్షేత్రం. ఈ క్షేత్రం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ పరమశివుడు లింగ రూపంలోనే కాకుండా తన ఉగ్ర అవతారమైన వీరభద్రస్వామి రూపంలో కూడా కొలువై ఉన్నాడు. పట్టిసీమ మహిమ ప్రధానంగా స్థల పురాణం, శైవ సాంప్రదాయం, స్కాంద పురాణంలోని గౌతమి మహత్యంతో ముడిపడి ఉంది. భక్తుల విశ్వాసంలో ఇది కేవలం ఒక ఆలయం కాదు, శివుడి యొక్క కోపం, కరుణ, ధర్మ పరిరక్షణకు ప్రతీకగా భావించబడే క్షేత్రం. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడి కుమారుడైన దక్ష ప్రజాపతి ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించాడు. అందరు దేవతలను, మహర్షులను, గంధర్వులను ఆహ్వానించిన దక్షుడు తన అల్లుడైన పరమశివుడిని మాత్రం ఉద్దేశపూర్వకంగా ఆహ్వానించలేదు. శివుడిని తక్కువగా చూడాలనే అహంకారంతో చేసిన ఈ అవమానం దక్ష యజ్ఞానికి మూల కారణమైంది. శివుడి భార్య అయిన సతీదేవి తండ్రి ఇంట్లో జరుగుతున్న యజ్ఞానికి వెళ్ళాలని కోరుకున్నప్పుడు శివుడు పిలవని చోటకి వెళ్ళడం మంచిది కాదని హెచ్చరించినా ఆమె తన తండ్రి ఇంటి మీద ఉన్న ప్రేమతో అక్కడికి వెళ్ళారు. యజ్ఞవేదికపై జరిగిన అవమానాన్ని సతీదేవి భరించలేకపోయింది. తన భర్తను అందరి ముందు దూషించడం చూసి ఆ అవమానంతో యజ్ఞాగ్నిలోనే తన శరీరాన్ని త్యాగం చేసింది. ఈ సంఘటన శైవ సాంప్రదాయంలో అత్యంత విషాదకరమైన ఘట్టంగా చెప్పబడుతున్నది. సతీ మరణ వార్త కైలాసానికి చేరగానే శివుడు తీవ్ర రౌద్ర రూపం దాల్చాడు. తన జటలోని ఒక జటను పీకి భూమిపై విసిరినప్పుడు ఆ జట నుంచి అగ్నిజ్వాలల మధ్య జన్మించిన వాడే వీరభద్రుడు అని పురాణాలు వివరిస్తాయి. అతడు శివుడి యొక్క కోపానికి ప్రతిరూపంగా ధర్మాన్ని కాపాడే యోధుడిగా అవతరించారు. కొన్ని శైవ సాంప్రదాయాల ప్రకారం అదే సమయంలో భద్రకాళి కూడా అవతరించారని చెప్తారు. వీరభద్రుడు శివుడి ఆజ్ఞతో దక్ష యజ్ఞానికి చేరుకుని యజ్ఞ మండపాన్ని ధ్వంసం చేశారు. దేవతల సైన్యాలు యజ్ఞాన్ని రక్షించడానికి వచ్చిన శక్తులన్నింటినీ ఓడించి చివరకు దక్షుడి తలను నరికేశాడని పురాణాలు చెబుతాయి. తర్వాత దేవతల ప్రార్థనతో శివుడు దక్షుడికి మేకతలను అమర్చి ప్రాణం పోశాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ సంఘటన ద్వారా అహంకారం కంటే ధర్మమే గొప్పదని శైవ సాంప్రదాయం చెప్పే సందేశంగా దీన్ని భావిస్తారు. పట్టిసీమ స్థల పురాణం ప్రకారం వీరభద్రుడి చేతిలో ఉన్న ప్రధాన ఆయుధాల్లో ఒకటి పట్టిసం. ఇది ఖడ్గం, ఈటె, గొడ్డలి లక్షణాలు కలిగిన ప్రాచీన యుద్ధాయుధంగా చెప్పబడుతున్నది. దక్షయజ్ఞం ముగిసిన తర్వాత వీరభద్రుడు తన పట్టిసాన్ని గోదావరి మధ్యలో ఉన్న ఈ కొండపై ఉంచాడని స్థానిక విశ్వాసం. ఆ సంఘటన కారణంగానే ఈ ప్రాంతానికి మొదట పట్టిసపురం అనే పేరు వచ్చి కాలక్రమంలో అది పట్టిసీమగా మారిందని స్థల పురాణం చెబుతుంది. యుద్ధం ముగిసిన తర్వాత కూడా వీరభద్రుడి కోపం తగ్గలేదని పురాణం చెబుతుంది. అప్పుడు దేవతలందరూ శివుడిని ప్రార్థించగా శివుడు వీరభద్రుడిని దేవకోట పర్వతంపై స్థిరపడమని ఆదేశించాడని స్థానిక విశ్వాసం. అప్పటి నుండి వీరభద్రస్వామి భక్తులను రక్షించే దేవుడిగా ఇక్కడ కొలవబడుతున్నాడు. ఇతర ప్రాంతాల్లో వీరభద్రుడు ప్రధానంగా ఉగ్రరూపంలో కనిపించినప్పటికీ పట్టిసీమలో ఆయనను ఉగ్రతతో పాటు కరుణ కలిగిన దైవంగా ఆరాధిస్తారు. యుద్ధం ముగిసిన తర్వాత కూడా వీరభద్రుడి కోపం తగ్గలేదని పురాణం చెబుతుంది. అప్పుడు దేవతలందరూ శివుడిని ప్రార్థించగా శివుడు అగస్త్య మహర్షిని ఇక్కడికి పంపించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అగస్త్య మహర్షి వీరభద్రస్వామిని శాంతింపచేయడం కోసం ఆయన్ని గట్టిగా కౌగిలించుకున్నారని, ఆ కౌగిలించుకుని అతని యొక్క జుట్టుని ఒక కొప్పులాగా వేశారని చెప్తారు. అది మనం ఇప్పుడు గర్భాలయంలో ఉన్న శివలింగానికి కూడా కొప్పు ఉండడం గమనించవచ్చు. అదేవిధంగా ఆ గర్భాలయంలో ఉన్న శివలింగం మీద అగస్త్యుడి యొక్క చేతి ముద్రను కూడా మనం చూడవచ్చు. పట్టిసీమ ఉన్న కొండను దేవకోట పర్వతం అని పిలుస్తారు. స్థల పురాణం ప్రకారం దేవతలు ఇక్కడ శివారాధన చేశారని, మహర్షులు తపస్సు చేశారని, గోదావరి ఈ పర్వతాన్ని పవిత్రం చేసిందని నమ్ముతారు. అందుకే ఈ కొండపై వీరభద్రస్వామి కొలువుదీరాడని భక్తులు విశ్వసిస్తారు. గోదావరి చుట్టూ ప్రవహించడం వల్ల
ఈ ప్రదేశానికి సహజమైన ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడిందని యాత్రికులు భావిస్తారు. స్థానికంగా చెప్పుకునే మరో కథ ప్రకారం వనవాస సమయంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు గోదావరి తీరం వెంబడి ప్రయాణిస్తూ ఈ క్షేత్రాన్ని దర్శించారని నమ్ముతారు. స్కాందపురాణంలోని గౌతమి మహత్యం గోదావరి నది పవిత్రతను విస్తారంగా వివరిస్తుంది. గౌతమ మహర్షి తపస్సుతో భూమికి వచ్చిన పవిత్ర నదిగా గోదావరిని వర్ణించిన ఈ గ్రంథంలో గోదావరి తీరంలోని అనేక శైవ క్షేత్రాల మహిమ చెప్పబడుతుంది. పట్టిసీమను కూడా ఆ పవిత్ర గోదావరి యాత్రలో ముఖ్యమైన క్షేత్రంగా స్థానిక సాంప్రదాయం భావిస్తుంది. ఈ దేవాలయానికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దేవాలయం లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకుని మిగతా విశేషాలు కూడా చూద్దాం. గోదావరిలో స్నానం చేసి వీరభద్రస్వామిని దర్శిస్తే పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇప్పటిదాకా మనం గోదావరికి అటువైపు పక్కన ఉన్న పట్టిసం గ్రామం నుంచి ఈ పట్టిసం క్షేత్రానికి లాంచీ ద్వారా అయితే చేరుకున్నాం. ఇదే దేవాలయం యొక్క ఎంట్రన్స్ అన్నమాట. ఇలా మెట్లెక్కి మనం లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ దేవాలయంలోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. అక్కడ మనం 10 రూపీస్ అచ్చన్ టికెట్ అయితే తీసుకోవచ్చు. ఆ అచ్చన్ టికెట్ తీసుకుని ఇటువైపు వెళ్ళాలన్నమాట. ఇక్కడైతే భక్తుల కోసం షెడ్స్ అన్నీ నిర్మించారు. క్యూ లైన్స్ కూడా ఉన్నాయి. శివరాత్రి రోజుల్లో మాత్రం ఈ దేవాలయం మొత్తం భక్తులతో రద్దీగా ఉంటుంది అన్నమాట. ఈ ఎంట్రన్స్లో అయితే మనం అటు ఇటుగా నందులను కూడా చూడవచ్చు. బసవ ఇవన్నీ కూడా తూర్పు చాళుక్యుల కాలంలో దాదాపు 9 నుంచి 11వ శతాబ్దంలో నిర్మించినట్టుగా చెప్తున్నారు. సో అలా మనం మెట్లెక్కి పైకి వెళ్ళాలి. చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఆ ప్రదేశం మొత్తం. ప్రశాంతంగా చెట్లతో మొక్కలతో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మన పురాతన ఆలయ గోడలను కూడా మనం చూడవచ్చు. ఇప్పుడు ఎంట్రీ అయ్యేటప్పుడు ఫస్ట్ మనం చూసేదైతే వినాయకుడిని. ఇక్కడ వినాయకుడు చాలా డిఫరెంట్గా ఉంటారనమాట. ఇక్కడ వినాయకుడు శ్రీహరి యొక్క శంకు చక్రాలను ధరించి అయితే కనిపిస్తారు. ఇక్కడ మీరు అది క్లియర్గా చూడొచ్చు. సో ఈ వినాయకుడు లక్ష్మీ గణపతి కొంచెం భిన్నమైపోయినట్టుగా కూడా ఉన్నారు. సో మనం రైట్ హ్యాండ్లో అయితే చక్రం చూడొచ్చు, లెఫ్ట్ హ్యాండ్లో శంకు అనేది ఉంటుంది, అది కనిపించట్లేదు ప్రస్తుతం. ఇలా మనం దేవాలయంలోకి అయితే ప్రవేశిస్తున్నాము. ఇక్కడ దేవాలయంలో మెయిన్ స్వామివారితో పాటు వీరేశ్వర స్వామివారితో పాటు చాలా ఉపాలయాలు అయితే మనం చూడొచ్చు. అది ఒక్కొక్కటిగా నేను మీకు చూపిస్తాను. ఇది తూర్పు చాళుక్యుల ఆర్కిటెక్చర్ స్టైల్లో అయితే ఉంది. అద్భుతమైన ద్వారపాలకులను అయితే మనం ఇక్కడ చూడొచ్చు స్తంభాల మీద. ఇదే ఎంట్రన్స్లో మనం దక్షిణ్ని కూడా చూడొచ్చు మేకతలతో. చూడండి ఎంత అద్భుతంగా చెక్కున్నారో 1000 సంవత్సరాల క్రితం. ఈ దక్ష యజ్ఞం అయిపోయిన తర్వాత దక్షుడు అన్నమాట. ఈ స్తంభాల మీద కూడా
చాలా పౌరాణిక గాథలు అవన్నీ అయితే చెక్కున్నారు. దేవాలయానికి 3 ఎంట్రన్స్లు అయితే ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి. ఆ 3 ఎంట్రన్స్లో కూడా ద్వారపాలకులను అయితే చెక్కి ఉన్నారు. ద్వారపాలకులు మార్షులు కూడా ఉన్నారు కొన్ని ఎంట్రన్స్లో. ఇక్కడ మీరు మహర్షులను చూడవచ్చు, అదేవిధంగా మైథున శిల్పాలను కూడా చూడవచ్చు. ఈ అధిష్టానం కూడా తూర్పు చాళుక్యులకి రిలేటెడ్గా ఉన్నది వాళ్ళ యొక్క ఆర్కిటెక్చరల్ స్టైల్లో. ఇక్కడ ఒక పురాతన మండపాన్ని కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు ఉపాలయాల్లో ఉన్న మూర్తులను అయితే మీకు చూపిస్తాను. లక్ష్మీనారాయణ స్వామి, నటరాజమూర్తి, ఇక్కడే సరస్వతి అమ్మవారితో పాటు అనిశ్రీ, పుణ్యశ్రీ అనే 2 అమ్మవారిని అయితే చూడొచ్చు. ఇక్కడే మనం మహిషాసురమర్దిని ఫామ్లో దుర్గాదేవిని అయితే మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ నాగులతో కూడి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే చూడవచ్చు. ఇక్కడే మనం అత్యద్భుతమైన భైరవుని అయితే దర్శించుకోవచ్చు. ఇక్కడే మనం కాళీ అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు, సూర్య భగవానుడు. అలాగే మనం గణపతిని కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడున్న స్తంభాల మీద అత్యద్భుతమైన శిల్పాలు అయితే చెక్కి ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఉన్న మండపాలలో కొన్ని స్తంభాలు వచ్చేసి తూర్పు చాళుక్యుల కాలం నాటి స్తంభాలు, మరికొన్ని కాకతీయుల కాలం నాటివి. ఇక్కడ మీరు చూడొచ్చు వృషభారూఢమూర్తి. తూర్పు చాళుక్యుల కాలం నాటి గణపతిని అయితే విఘ్నేశ్వరుని మీరు ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి శరభేశ్వరుని మనం చూడొచ్చు. ఎంత అద్భుతంగా చెక్కి ఉన్నారో చూడండి. 2 తలలతో ఉంటారు ఈయన శరభేశ్వరుడు. అదేవిధంగా మనం ఇక్కడ కాలభైరవుని కూడా చూడొచ్చు, అష్టభుజ కాలభైరవుడు. ఇక్కడైతే మనం కన్నుని అర్పిస్తున్న భక్త కన్నప్పని చూడొచ్చు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నది ఇక్కడ. అదేవిధంగా బయటకు వస్తే ఒక ద్వారంలో మనం మహర్షులను కూడా చూడవచ్చు. ఈ స్తంభాల మీద కూడా చాలా మూర్తులను అయితే చెక్కి ఉన్నారు. ఇదే దేవాలయం యొక్క శిఖరం. శిఖర దర్శనం చేసుకుంటే చాలా మంచిది, పాపాలు పోతాయని చెప్పి పురాణ ఇతిహాసాల్లో చెప్పి ఉన్నారు. ఇదే మనం దేవాలయం యొక్క ధ్వజస్తంభం. మీరు కొంచెం లోతుగా పరిశీలించినట్లయితే ఇక్కడ చాలా పురాతనమైన మినియేచర్ శిల్పాలను కూడా చూడవచ్చు. అదేవిధంగా ఇది వచ్చేసి అమ్మవారి యొక్క ధ్వజస్తంభం. ఆ ధ్వజస్తంభం పక్కనే మనం నందీశ్వరుని కూడా చూడవచ్చు. అమ్మవారిని చూస్తూ ఉంటారన్నమాట ఈ నందీశ్వరుడు. అక్కడే భద్రకాళి అమ్మవారు కొలువై ఉన్నారు. దేవాలయం చుట్టుపక్కల కూడా మనం చాలా విధమైన స్కల్ప్చర్స్ అయితే చూడొచ్చు. కొన్ని మైథున స్కల్ప్చర్స్. ఇవన్నీ కూడా 11వ శతాబ్దం, 9వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం చెందినవిగా చెప్తున్నారు.
ఇక్కడ మీరు తూర్పు చాళుక్యుల యొక్క శైలిని అయితే చూడొచ్చు. 5 తల నాగపాము. ఇక్కడ మనం ఎక్కడా చూడని విధంగా గాయత్రి అమ్మవారిని అయితే చూడొచ్చు. 5 మొహాలతో గాయత్రి అమ్మవారు ముఖద్వారం మీద ఉన్న దోర్జంబు మీద అయితే మనం చూడొచ్చు. అదే విధంగా అటు ఇటుగా కూడా ద్వారపాలకులతో పాటు చెక్కిన నగిషీలు కూడా మనం చూడొచ్చు. ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. మా ఋషులు కూడా ఇక్కడ కనిపిస్తారు అదే ద్వారం మీద. ఇక్కడ మనము చాలా ఇన్స్క్రిప్షన్స్ అయితే చూడొచ్చు. ఇవన్నీ కూడా తూర్పు చాళుక్యులు, కాకతీయులు, విజయనగర కాలానిగా నాకు అనిపిస్తుంది. ఇక్కడే దొరికిన శిల్పాలని చాలా వరకు చాలా మ్యూజియంస్కి అయితే తరలించడం జరిగింది. దేశంలో మరెక్కడా చూడలేని మైథున శిల్పాలను అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇటువైపు నుంచి చూస్తే మనం వచ్చిన మహాద్వారం యొక్క గోపురం కూడా మనం చూడొచ్చు అక్కడ. ఈ దేవాలయం వచ్చేసి గోదావరి పరివాహక ప్రాంతం కాకుండా గోదావరి నది మధ్యలో ఉన్నదన్నమాట. అంటే ఈ టెంపుల్కి చుట్టూరా నీరే ఉంటుంది. ఇక్కడే మనకి చండీశ్వరుడు కూడా ఉన్నారు, ఆయన్ని కూడా దర్శించుకుందాం. అలానే దేవాలయంపై ఉన్న వివిధ శిల్పాలను కూడా చూపిస్తాను. ఇక్కడ మనకి ఎంట్రన్స్లో ఒక ఋషి ముందు పాము అయితే ఉన్నది. చాలా అద్భుతమైన శిల్పకళ ఇది. ఇది మన యొక్క వారసత్వ సంపద. దీన్ని కాపాడుకోవడం మన బాధ్యత. ఈ మండపం కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఈ దేవాలయం చుట్టుపక్కల ఉన్న ఉపాలయాలు అయితే మనం దర్శించుకున్నాం కదా. అదేవిధంగా మనకి భావనారాయణ స్వామి టెంపుల్ అయితే ఉంది, అది కూడా దర్శించుకుందాం. ఈ చెట్టు కింద మనం పురాతనమైన కాలభైరవ మూర్తిని అయితే చూడొచ్చు. ఇక్కడే సీతారామస్వామి వారు కూడా కొలువై ఉన్నారు. ఇక్కడ ఉన్న సీతారామస్వామి ఏంటంటే, ఇక్కడున్న దేవాలయంలో లక్ష్మణుడు అయితే ఉన్నదన్నమాట. ఓన్లీ రాముల వారు, సీతమ్మదేవి మాత్రమే ఉంటారు, హనుమంతు సైతంగా. అదే ఇక్కడ విశిష్టత. ఇప్పుడు మనం భావనారాయణ స్వామి టెంపుల్ని అయితే దర్శించుకుందాం. ఈ టెంపుల్ కూడా చాలా అద్భుతమైన నిర్మాణ శైలి, తూర్పు చాళుక్యుల యొక్క నిర్మాణ శైలిలో ఉంటుంది అన్నమాట. ఇవన్నీ మీరు చూడొచ్చు. ఈ స్తంభాల మీద కొన్ని శాసనాలు కూడా ఉండేవి. ఇక్కడ మన ఎంట్రన్స్లో చూడొచ్చు అటు ఇటు మహర్షులు. మీరు సరిగ్గా గమనించినట్లయితే ఇక్కడ మనం చాలామంది మహర్షుల్ని, ఋషుల్ని చూడొచ్చు. సో పురాతన కాలంలో ఈ క్షేత్రం ఒక తపోభూమిగా కూడా ఉండేది. మహర్షులు, ఋషులు ఇక్కడికి వచ్చి ఇక్కడ తపస్సు ఆచరించుకునేవాళ్ళు. అదేవిధంగా చాలామంది మహర్షులు మీరు ఇక్కడ చూడొచ్చు.
ఇది భావనారాయణ స్వామి యొక్క ధ్వజస్తంభం. ఎంట్రన్స్లో అటు ఇటు ఏనుగులను కూడా చూడొచ్చు. వీళ్ళందరూ మార్షల్ లాగా ఉన్నారు, కొంతమంది వాగ్గేయకారులాగా కూడా ఉన్నారు. సో అవి కూడా మనం గమనించాలి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఎంట్రన్స్. ఇది డోర్ జంప్. ఇక్కడ కూడా ఒక మహర్షి తపోనిష్టలో ఉన్నారు. ఇది ఒక్కచోటే కాదు, తూర్పు చాళుక్యుల శైలిలో చాలా దేవాలయాలు ఇలానే ఉంటాయన్నమాట. మైదాన శిల్పాలతో కూడా ఉంటాయి టెంపుల్స్లో. చూడండి ఇక్కడ ఈ ప్రక్కనే మనకు చూసుకున్నట్టయితే గోదావరి ఉంటుంది ఆ పక్కన. చూడండి ఎంత బాగుందో. ఇలాగే ప్రదక్షిణ మార్గంలో వెళ్తే మనకి గరుత్మంతులు కూడా కనిపిస్తారు. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉంటారో స్వామివారు. ఇక్కడ మీకు కనిపించే ఇక్కడ వరకు ఓల్డ్ స్ట్రక్చర్ అన్నమాట. ఆ పక్కన ఉన్న స్ట్రక్చర్ వచ్చేసి కొత్త స్ట్రక్చరు, న్యూ స్ట్రక్చరు. ఈ తర్వాత కాలంలో నిర్మించబడింది, ఇటీవల కాలంలో. సో ఇదివరకు ఒక 20-30 సంవత్సరాల క్రితం ఇదంతా కొంచెం డ్యామేజ్ అయిపోయి ఉండేదన్నమాట. ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు, నెక్స్ట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంటు సమిష్టిగా ఇదంతా బాగు చేసి కొత్త నిర్మాణాలను అయితే చేపట్టారు. చూడండి ఇలా ఉంటుందన్నమాట. ఒక సైడ్ వచ్చేసి భావనారాయణ స్వామి టెంపుల్, ఇంకొక సైడ్ వచ్చేసి వీరేశ్వర స్వామి టెంపుల్, మధ్యలో సీతారామచంద్ర స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా మనం ఒక పురాతనమైన మండపాన్ని అయితే చూడొచ్చు. ఈ మండపాన్ని రాముల వారి కళ్యాణం అలాంటి ఉత్సవాలకైతే వినియోగించినట్టుగా ఆధారాలు ఉన్నాయి మనకి. డిఫరెంట్ శిల్పాలను అయితే నేను ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను మీకు. చరిత్రపరంగా చూస్తే ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయ నిర్మాణంలో ప్రధాన భాగం తూర్పు చాళుక్యుల కాలం, అంటే సుమారు 9 నుంచి 11వ శతాబ్దం మధ్య నిర్మించబడిందని చరిత్రకారులు భావిస్తున్నారు. ఆలయంలో కనిపించే స్తంభాలు, మండప నిర్మాణం, ద్వారపాలకుల శిల్పాలు మధ్యయుగ దక్షిణ భారత శిల్పకళకు మంచి ఉదాహరణగా నిలిచాయి. తరువాత కాకతీయులు, విజయనగర పాలకుల కాలంలో కూడా ఈ క్షేత్రానికి ఆదరణ లభించినట్లు శాసన ఆధారాలు సూచిస్తున్నాయి. పట్టిసీమ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ పురాణం, స్థానిక విశ్వాసం, చారిత్రక ఆధారాలు మూడు ఒకే చోట కలుస్తాయి. పురాణం వీరభద్రుడి అవతారాన్ని వివరిస్తే, స్థల పురాణం పట్టిసం కారణంగా ఈ ప్రాంతానికి పేరు వచ్చిందని చెబుతుంది. చరిత్ర మాత్రం తూర్పు చాళుక్యుల శిల్పకళ, కాకతీయుల ఆదరణ, విజయనగర కాలపు గుర్తులను చూపిస్తుంది. ఈ మూడు కారణాల వల్లే పట్టిసీమ గోదావరి మధ్యలో ఉన్న ఒక సాధారణ ద్వీపం కాకుండా దక్షిణ భారత శైవ సాంప్రదాయంలో విశిష్టమైన క్షేత్రంగా నిలిచింది. ముందుగా మనం చెప్పుకున్నట్లుగా శైవ సాంప్రదాయం ప్రకారం శ్రీశైలం, కాశీ, కేదారం, శ్రీకాళహస్తి మరియు పట్టిసం ఇవన్నీ కలిసి పంచశైవ క్షేత్రాలుగా చెప్పబడతాయి. గోదావరి ప్రవాహం ఎప్పటికీ ఆగదు, కానీ ఆ ప్రవాహం మధ్యలో నిలిచిన ఈ పట్టిసీమ మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది. కాలం మారచ్చు, రాజులు మారచ్చు, కానీ మన వారసత్వం నిలబడాలంటే దాన్ని గుర్తుపెట్టుకునే వాళ్ళు ఉండాలి. ఇలాంటి మరిచిపోయిన దేవాలయాలు, మన రాజుల అసలు చరిత్ర, రాతిలో దాగి ఉన్న కథలను మీ ముందుకు తీసుకురావడమే ఓ ఎక్స్ప్లోర్ విత్ హరి ప్రయాణం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఓ ఎక్స్ప్లోర్ విత్ హరిని సబ్స్క్రైబ్ చేసుకోండి.
వచ్చే వారం ఇంకొక పురాతనమైన దేవాలయంతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్, శివాయ నమః. అవర్ హెరిటేజ్ ఈజ్ అవర్ ప్రైడ్.